వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. జ్యేష్ఠ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మౌళ్ళమ్మవారి చలుమూలు సేవ పొలిమేరు జాతర మహోత్సవాన్ని మారుతి థియేటర్ సమీపంలోని అమ్మవారి వారసులు నొన్న అంజిబాబు లక్ష్మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ, మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక విచ్చేసి మాట్లాడుతూ మన పూర్వీకులు మన పెద్దలు మనకు అందించిన సంస్కృతిలో పండుగలు గ్రామదేవతల జాతరలు ప్రాముఖ్యతను రాబోయే తరానికి తెలియజేయడం మన బాధ్యతని నొన్న అంజిబాబు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఘటాలకు పట్టణ ప్రముఖులు స్థానికులు వారి శ్రేయోభిలాషులు పూజలు నిర్వహించారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో జరిగిన జాతరోత్సవంలో ఆసాదుల గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళం, వాయిద్యకారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పిల్లలు శ్యామ్ గారు అలాగే సూర్య గారు ఇద్దరు పిల్లలు, అలాగే వారి యొక్క కుటుంబం వారికి ఆచారంగా వస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని వారు కొనసాగించటమే కాదు, తరువాత తరం వాళ్ళ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో దైవ భక్తితో అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో నిష్ఠగా అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ వీరి స్వగృహంలో ఈ విధంగా ఈ యొక్క సలిమూడ్ల ఉత్సవం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కుటుంబం చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం. గ్రామ ఉత్సవాలు కొన్ని కుటుంబాలకి అదృష్టం ఉంటుంది, ఆ విధంగా చేసేటువంటి అదృష్టం అమ్మవారు కలిగించింది వారికి. దాన్ని వారు కూడా ఎంతో చక్కగా కొనసాగిస్తూ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, నాకు కూడా ఈ రోజు ఈ రకంగా అమ్మవారి దర్శనం చేసుకునేటువంటి ఈ యొక్క అదృష్టాన్ని కల్పించినటువంటి దంపతులు ఉన్న అంజిబాబు గారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాతర మా పూర్వీకులు నున్న సూర్యనారాయణమూర్తి గారు, నున్న సేవలమ్మ గారు అంతకు ముందు నుంచి కూడా మా పూర్వీకులు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భీమవరం పట్టణంలో మేము అమ్మవారికి కుటుంబ సభ్యులై ఉన్నాము. మేమే కాకుండా మా మేనమామలు కూడా అమ్మవారికి పుట్టింటి వారు అయి ఉన్నారు. వారు మేము కూడా అందరం కూడా ఈ చలిమారు సేవని భీమవరంలో అమ్మవారి పొలిమేరు నందు మా స్వగృహం ఉంది. పూర్వం నుంచి కూడా మేము దీన్ని కొనసాగించుకుంటూ ముందుకి తీసుకువెళ్తున్నాము. ఈ సేవా కార్యక్రమాన్ని, అమ్మవారి జాతర కార్యక్రమాన్ని కాకుండా మేము ఈ సంవత్సరం అమ్మవారి పేరు మీద శ్రీ మౌళ్ళమ్మ ఫ్యామిలీ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ అని ఒకటి స్థాపించాము. బహుశా ఈ సంవత్సరం చివరాఖరికి అమ్మవారి పేరుతో భీమవరంలో ఉచిత బ్లడ్ బ్యాంక్ ని కూడా ప్రారంభించబోతున్నాము. దీన్ని భీమవరం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైతే రక్తం అవసరం అవుతుందో అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఛార్జీలు కూడా మేము చేయకుండా ఫ్రీగా మేము దాన్ని పంపిణీ చేస్తాము. ఎవరి దగ్గర కూడా మేము ఎటువంటి ఫండ్స్ కానీ ఏది కూడా మేము కలెక్ట్ చేయకుండా మా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మా పేరున్న షేర్స్ ని కొద్ది వాటాన్ని మేము అమ్మవారి ట్రస్ట్ కి కేటాయించబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము భీమవరం పట్టణ ప్రజల సహకారంతో, ఆర్ఎస్ఎస్ అండతో మేము మరింతగా గ్రామదేవత జలవేల్పు మన ఆరాధ్య దైవం శ్రీ 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 మౌళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవం సందర్భంగా భీమవరం మారుతి థియేటర్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి నొన్న అంజిబాబు గారి స్వగృహం ముందు అమ్మవారి చలుమూలు సేవ గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. వారి తండ్రి గారు నున్న సూర్యనారాయణమూర్తి గారు, శ్యామలమ్మ
పూర్వం 50 సంవత్సరాలు ఇంకా అంతకు ముందు నుంచే కూడా ఈ అమ్మవారి చలుమూల సేవ గాని, ఈ గ్రామోత్సవం జ్యేష్ఠమాస జాతర మహోత్సవం గాని పూర్వం నుంచి వాళ్ళ పెద్దల నుంచి సంక్రమించింది. అక్కడి నుంచి వారు తండ్రి గారు, ఆ తర్వాత అంజిబాబు గారు, ఇవాళ రాబోయే తరం వాళ్ళ పిల్లలతో కూడా ఈ సంస్కృతి అనేది ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ గ్రామ జాతరలు గాని, పండుగలు గాని, ఈ సంస్కృతి భావితరాలకు తెలియజెప్పాలన్నటువంటి సదుద్దేశంతో ఉన్న అంజిబాబు గారు, లక్ష్మి దంపతులు వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంస్కృతిని అలవాటు చేయడమే కాకుండా మన భీమవరపట్నంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఆయన వంతు సహాయ సహకారాలు అందించు మన సంస్కృతిని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన కేంద్ర మంత్రి గారు మోపిదేవి శ్రీనివాస్ వర్మ గారు ఇచ్చేసి మరి కార్యక్రమానికి ప్రారంభం ఆయన కూడా ఇక్కడ అమ్మవారిని పూజించడం జరిగింది. తణుకు మాజీ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి ముల్లపూడి రేణుక గారు మరి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి, భావితరాలకి తెలియజెప్పాలి. కంప్యూటర్ యుగంలో ఎంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మన ఆచారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అలవాటు చేసి మంచి సంస్కృతిలో మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముల్లపూడి రేణుక గారికి ప్రత్యేక పట్టణంలో మేము తిరుమల సేవ చేస్తూ ఉన్నాము. తిరుమల సేవ అంటే ఊరంతా కూడా చల్లగా ఉండాలని అమ్మవారు చేస్తున్నారు. తిరుమల సేవతో ప్రసాదం తీసుకుంటే ఎంతో మంచిదని అందరూ అంటారు. ఈ కార్యక్రమానికి మాకు వర్మ గారు, ముల్లపూడి రేణుక గారు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు మరియు చాలా మంది ఇక్కడ పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా మేము మా కుటుంబం తరపున కృతజ్ఞతలు. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నంలో వేంచేస్తున్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. 94 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొని అనంతరం వ్యవసాయం ఊపిరి పోసుకునే ఆషాఢ మాసం ఆరంభాన్ని సూచించే జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సోదర సోదరీమణులకు, భక్తులకు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారు ఆశీస్సులతో వ్యవసాయ సమృద్ధి, పాడి పంటల వృద్ధితో సుఖశాంతులు, సిరి సంపదలు కలగాలని, రైతాంగం బాగు కోసం సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అద్భుతమైన సంకల్పంతో శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ధాన్యలక్ష్మి పూజ, అలాగే మహిళలు సౌభాగ్యం కొరకు శ్రీ సౌభాగ్యలక్ష్మి పూజలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ ఏరువాక సౌభాగ్యలక్ష్మి పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి దర్శనం అనంతరం ధాన్యం, పసుపు, కొమ్ము అందజేశారు. భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మౌళ్ళమ్మ దేవస్థానం ప్రధాన శ్రీ మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో కింద సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా
ఇప్పుడే పూజా కార్యక్రమం పూర్తయింది. గౌరవ శాసనసభ్యులు పురోత రామేంద్రయ్య గారి సూచన మేరకు ధర్మకర్తల మండలి ఈవో గారు మేమందరూ కూడా నిర్ణయించుకుని మొన్న సుదర్శనహోమం, ఈ రోజున అమ్మవారి సన్నిధిలో ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజ చేయడం జరిగింది. ధాన్యలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే అప్పుడే చిగురుస్తున్న లేత ఆకుపచ్చ రంగులో ఉంటారు అమ్మవారు. శంఖం, చక్రం, చతుర్భుజాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ధాన్యలక్ష్మి పూజ వల్ల మన రైతులందరూ కూడా ఈ ధాన్యాన్ని తీసుకెళ్లి వారి పొలంలో చల్లుకుంటే పాడి పంటలతోటి సమృద్ధిగా పంటలు పండుతాయని, స్త్రీ సౌభాగ్యమైన పశువు కొమ్ము సౌభాగ్యలక్ష్మి అంటే మనకు ఎప్పుడు కూడా గ్యాప్ వస్తే మన ఇంట్లో ఆడవారి గ్యాప్ వస్తుంటారు. ఎప్పుడు కూడా కాలకు పసుపు రాసుకుని మొహాన్ని పట్టు పెట్టుకుని వాగులు ధరించి మట్టిని పెట్టుకుని మాంగళ్యంతో స్త్రీమూర్తులందరూ కూడా చూస్తూ ఉంటారు. వారిని చూస్తే మన సౌభాగ్యులు కూడా అమ్మవారు గ్యాప్ వస్తూ ఉంటారు. అటువంటి సౌభాగ్యలక్ష్మి పూజ వారు ఎప్పుడు కూడా సౌభాగ్యంతో ఉండాలని చెప్పి రైతులందరూ కూడా వారి పాడి పంటలు పండి సస్యశ్యామలు ఉండాలని, స్త్రీమూర్తులందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని చెప్పి ఈ రోజు అమ్మవారి సన్నిధిలో ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజ కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధాన్యం, పశు బొమ్మలు ఇస్తున్నాం. ధాన్యం వ్యవసాయం చేసుకునే వారికి వాళ్ళ పొలంలో చదువుకోవాలి. అలాగే వ్యవసాయంలో ఉన్న వారందరూ కూడా అటువంటి ధాన్యం కోసం ఏం చేసుకుని వాడుతూ ఉండాలి. ఈ పశువులను మాంగళ్యాలు ధరించుకోవాలి. కాబట్టి ఇలాగా స్త్రీలకు సౌభాగ్యం ఉండాలని చెప్పి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి సత్య స్వరూపుడైన పౌర్ణమారికి ఆశీస్సులు, అలాగే ధాన్యలక్ష్మి ఆశీస్సులు, సౌభాగ్యలక్ష్మి ఆశీస్సులు. జై పౌర్ణమ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం అప్పన్న సేవలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. కళలకు పుట్టినిల్లు అయిన పాలకులలో కళాకారులను ప్రోత్సహించడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తా మంత్రి నిమ్మల రామానాయుడు. నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటవరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సక్రమంగా నడపాలని ఆకాంక్ష. ఉండవల్లి వద్ద తనపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.